వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ చెంగయ్యపై బజరంగ్ దళ్ నాయకులు డిసెంబర్ 2వ తేదీన ఛాంబర్ నుంచి బయటకు లాగి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈరోజు యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రదర్శనగా వెళ్లి ఏడీ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ అప్పారావు ఛాంబర్లో జరిగిన విషయాన్ని వివరంగా తెలియజేసి అర్జీ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంతటి దారుణం జరిగి వారం రోజులు అవుతున్నా పోలీసులు రౌడీలను అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. గుండాలకు మద్దతుగా బీజేపీ నాయకులు నిలబడ్డారన్నారు. బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ పైనే కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని వాపోయారు. ఎస్వి యూనివర్సిటీలో అధ్యాపకులకు, విద్యార్థులకు, సిబ్బందికి ఏమి రక్షణ ఉంటుందని విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా దోషులను వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. బజరంగ్ దళ్ నాయకులను హరే రమ హరే కృష్ణ గుడిలో సన్మానించిన రామదాస్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో దళితులకు రక్షణ కరువైందనడానికి ఇంతకన్నా తార్కాణం ఏమిటని ప్రశ్నించారు. ఇదే యూనివర్సిటీలో చదివిన ముఖ్యమంత్రి ధర్మాన్ని కాపాడుతామని గొంతులు చించుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ చైర్మన్ పరమశివన్, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు ప్రసాదరావు, అధ్యాపకులు గోపి, వీసీకే నాయకులు రమేష్, బీఎస్పీ నాయకులు విజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, సిపిఎం నగర కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్పై దాడి చేసిన బయట ముద్దాయిలను వెంటనే, ప్రొఫెసర్పై దాడి చేసిన బయట గూండాలను వెంటనే జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్వి యూనివర్సిటీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ఎస్వి యూనివర్సిటీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమన్వయం, సమన్వయం, సమత అందరూ వచ్చిన్నారు అన్ని సంఘాలలో. కాబట్టి సారు సార్ రిజిస్టర్ గారు